ఫోన్ ఆయన మాట్లాడుతున్నప్పుడు మైక్ ఆడి సెకండ్ ఫ్లోరా స్టాండ్ చేయలే కదా సెకండ్ ఫ్లోరే అన్నది సెకండ్ ఏడా ఆల్రెడీ చూసుకున్నాం అయిపోయింది రూమ్లోకి వెళ్ళిపోండి అన్న రూమ్లోకి వస్తాయి ఏమంటే మానిటర్ అన్ని ఒకే రకం గదులయ్యా మొత్తం 5 గదులు ఇక్కడ మాట్లాడతాం అక్కడ సార్ సార్ అక్కడే పెట్టుకున్నాం సార్ బయట అక్కడే పైన మన రెగ్యులర్ ప్లేస్ బాబు చూద్దా నువ్వు అది పెట్టేసి వాళ్ళు పొజిషన్ సెట్ చేస్తా ఫోర్త్ ఫోర్త్ ఫ్లోర్ ఏదైనా పొద్దునే జాగింగ్ వాకింగ్ 4 ఫ్లోర్లు కాన్ఫిడెన్సా సిగో తీసుకురా స్టాండ్ పెట్టు పెట్టు కేబుల్ సరిపోయిందా ఏంటిది కేబుల్ సరిపోతా అదే ఎక్స్ట్రా కేబుల్ ఇస్తా 2 పంపించండి చెప్పిన మనల్ని నాది తెమ్మని పోయింది అమ్మా కేబుల్ సరిపోయింది నీకు మీ వాడు కేబుల్ తెస్తాడు ఇప్పుడు తెస్తాడు అరే నేను వచ్చే వరకు ఓడలేరు రా వాళ్ళు అన్నని చేయమంటారు నేను వచ్చేటప్పుడు మనడు సీతారా నిలబడా
మాట్లాడారు డాక్టర్ గారు అంటే ఇప్పుడు అమెజాన్ వాళ్ళు లీటర్ 2,000 రూపాయలు అంటే మనం ఆ పేరు నుంచి చెప్తాను అమెజాన్ పేరు నుంచి చెప్తాను బౌడ మార్కెట్లో 2,000 రూపాయలు లీటర్ ఉన్నటువంటి నీళ్ళని మన హాస్పిటల్లో ఉచితంగా ఇస్తున్నారు. ఫస్ట్ అల్కలైన్ కమర్షియల్ ఇండియా మనకేమో మనం ఏం చెప్పాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఆరోగ్యశ్రీ కింద మొదటి పేషెంట్ని మనం ట్రీట్ చేసి అతను డిశ్చార్జ్ రెడీగా ఉన్నాడు పేడు డిశ్చార్జ్ ఇది సుజాన్ కదండి సుజాన్ సుజు అయాన్ మౌన బ్యాంకింగ్ కాదు ముందుగా మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాను చివరిలో చెప్పడం అందరికీ ఎన్నో రోగాలు వస్తున్నాయి అన్ని రోగాలు బారి నుంచి కూడా పడాలని పోరాడదామని రెడీగా ఉంది. మొదలు పెట్టచ్చా ఇంకేమన్నా మొదలు పెడతా మనం మాట్లాడానండి కూర్చోను ఇవన్నీ మళ్ళీ ఓకే చంద్రశేఖర్ గారు రమేష్ గారు CEO అండ్ మార్కెటింగ్ మేనేజర్ అందరికీ నమస్కారం. ఏందండి గొడవ ఏంది లొల్లి ఓకే అందరికీ నమస్కారం. మన బసవత ఆరోగ్య ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CEO డాక్టర్ ప్రభాకర్ రావు గారు, అలాగే మా మెడికల్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి, మా CEO రవికుమార్ గారికి, అలాగే మన సుజాన్ కంపెనీ మా సుజాన్ CEO రమేష్ గారికి, అలాగే చంద్రశేఖరరావు గారు అంటే సుజాన్ మార్కెటింగ్ మేనేజర్ చంద్రశేఖరరావు గారు ఉన్నారు. అలాగే ఇక్కడ డాక్టర్లు ఉన్నారు, మా సంతల రాజప్ప గారు, అలాగే డాక్టర్ కృష్ణమోహన్ గారు ఉన్నారు, భవన్ గారు ఉన్నారు, కల్పన గారు ఉన్నారు, మిస్సెస్ కల్పన మేడం గారు, అందరికీ అలాగే పాత్రికేయ సోదరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మన ఆసుపత్రిలో ముఖ్యంగా లుకేమియా అంటే ఈ బ్లడ్ అంటే క్యాన్సర్ బారిన పడిన ఎవరైతే ఈ రోగులు ఉన్నారో వాళ్ళు మరి ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం కొన్ని రోజుల నుంచి వాళ్ళ చికిత్స కోసం నెలల పాటు ఇక్కడే ఉండాల్సి వస్తుంది, ఇక్కడ ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి పైగా వాళ్ళు ఈ లుకేమియా అనేది ఎక్కువగా ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికోసం మరి ప్రత్యేకమైన శిక్షణ తర్ఫీదు పొందిన నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి,
చాలా అవసరం. అలాగే వాళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది నర్సింగ్ స్టాఫ్కి. సో అటువంటిది మరి మన దగ్గర మన బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మనకి వారి కోసం ప్రత్యేకమైన ఒక వార్డుని అంటే ఏర్పాటు న్యూట్రోపెనిక్ వార్డుని ఏర్పాటు చేయడం ఇంతకుముందు ఉండింది, వార్డు ఉండింది. దానికోసం ప్రత్యేకమైన దీంట్లో పేషెంట్ ఎలా చూసుకోవాలి ఏంటి, ఎందుకంటే ఎక్కువ బాగా ఇది నేను చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్కి బాగా ఎక్కువ ఇన్ఫెక్షన్స్కి బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రోగులకు. కాబట్టి అందులో తగు జాగ్రత్తలు తీసుకుంటూ దాని తర్వాత మరి అందరికీ అందుబాటులో ఉండేటట్టు తక్కువ ఖర్చుతో ఈ యొక్క సదుపాయాన్ని ఇంకా పెంపొందించాలని ఈ న్యూట్రోపెనిక్ వార్డుని మనకు పెంచాలని మా అందరి డాక్టర్ల సూచన మేరకు మళ్ళీ వాళ్ళ ఒక కొత్త వార్డుని అంటే షేరింగ్ న్యూట్రోపెనిక్ వార్డుని మనం ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అంటే 5 గదులు, ఒక్కొక్క దాంట్లో 2 పేషెంట్లు, అంటే నేను షేరింగ్ అని చెప్పాను. సో షేర్ చేసుకునేటట్టు ఈరోజే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇలా ఈ ఆసుపత్రి ఎప్పటికప్పుడు రోగుల ఆ డాక్టర్ అందరి సూచనల మేరకు అలాగే రోగుల యొక్క అవసరార్థం వాళ్ళకు తక్కువ ఖర్చుతో ఈ యొక్క వాళ్ళకి తక్కువ ఖర్చు అయ్యేటట్టు ఈ యొక్క న్యూట్రోపెనిక్ వార్డుని ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకటి ఇది నో ప్రాఫిట్ అండ్ నో లాస్ ఆసుపత్రి, చారిటీ. అటువంటిది ఎంతోమంది దాతల యొక్క దయార్థ హృదయంతో వాళ్ళు ఇచ్చే ఆర్థికంగా సహకారాలతో ఈ ఆసుపత్రి నడుస్తుంది. అలాగే అదే బాటలో ఈరోజు మళ్ళీ ఇంకొక ఆల్కలైన్ వాటర్ మెషిన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అంటే మన షుజాయన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నారు, ఆయన CEO గారు రమేష్ గారు, మరియు ఆయన వాళ్ళ మేనేజింగ్ మార్కెటింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ గారు. వారు ముందుకొచ్చి ఈరోజు ఫస్ట్ ఆల్కలైన్ మెషిన్ని మన తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు మన బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పెట్టడం జరిగింది. అంటే దీని ఖరీదు సుమారు 50 లక్షలు అవుతుంది. అలాగా ఒక 5 మిషన్లు వాళ్ళు ఇవ్వడానికి ముందుకొచ్చారు. అండ్ ఇంకోటి ఉచితంగా అందరికీ నీళ్లు కూడా ఉచితంగా ఇవ్వడానికి. అంటే మనం బయట ఈ 1 లీటరు ఈ ఆల్కలైన్ వాటర్ వచ్చి సుమారు 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది 1 లీటర్కి. అటువంటిది ఇక్కడ మనకి అంటే అండ్ శానిటైజర్తో పని లేకుండా, అంటే జస్ట్ మన బటన్ సిస్టము కాకుండా కూడా మనకి జస్ట్ సెన్సార్ ద్వారా కూడా మనకి వాటరు మనకి నీళ్లు నిండే ఒక సదుపాయం కూడా కల్పించడం. ఈ యొక్క కరోనా బాగా ఉధృతంగా ఉన్న ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇలా ఇటువంటి మంచి మోడర్న్ టెక్నాలజీతో వారు ముందుకు రావడం ఎంతో ఎంతో హర్షించదగ్గ విషయం. వారికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎన్నో విజయాలు సాధిస్తూ ఉన్నాం. ఇంతకుముందు కూడా మనం ఎన్నోసార్లు కలిసాము. ఎన్నో క్రిటికల్ కండిషన్లో ఉన్న పేషెంట్స్ అందరిని కూడా వాటిలోంచి వాడిని బయటికి తీసుకురావడం, మళ్ళీ వాడు సాధారణమైన జీవితం గడిపేటట్టు చేయడం, ఇలాంటివి ఎన్నో మేము ఇంతకుముందు మనం మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఇవాళ ఇంకో
చెప్పుకోదగ్గ ఒక ఘనత మన మన హాస్పిటల్ బసవ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సాధించిన మరొక ఘనత ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. ఆరోగ్యశ్రీ కింద మొదటిసారి తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చి అతను కోలుకుని అతను డిశ్చార్జ్ అవ్వబోతున్నాడని ఎంతో సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఎంతో సంతోషంగా ఉంది. ఇలా ఎన్నెన్నో విజయాలు సాధిస్తూ ఈ ఆసుపత్రి ఏ ఉద్దేశం అయితే ఈ యొక్క ఆసుపత్రిని స్థాపించబడిందో వాటికి ఆ పరిమాణాలకి ఆధునిక అంటే అటు పరికరాల విషయంలో అయితేనేమి, అటు సేవా దృక్పథంలో అయితేనేమి, ఏ ఉద్దేశంతో అయితే ఆసుపత్రిని స్థాపించడం జరిగిందో దాంతో ఆ లక్ష్యంగా ముందుకు ఆసుపత్రి సాగుతున్నందుకు అందరూ కూడా సహాయ సహకారాలతో డాక్టర్లు అయితేనేమి, లేకపోతే నాన్ మెడికల్ స్టాఫ్ అయితేనేమి, నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి, ప్రతి ఒక్కరికి సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది వారందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళ వారి కంపెనీ వాళ్ళు ఇలా ముందుకు వచ్చారు. ఇంకా ఇంతకు ముందు కూడా ఎంతోమంది వచ్చారు ముందుకి, అంటే ఆర్థికంగా లేకపోతే ఈ రకంగా పరికరాలు ఆసుపత్రికి ఇవ్వడం అయితేనేమి, ఇలా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఈ యొక్క ఏదైతే సమాజంలో ఇప్పుడు మనం కొత్తగా చూస్తున్నాం ఈ వైరస్లు ఇవన్నీ రావడం, ఈ కరోనా ఇప్పుడు మళ్ళీ కొత్త స్టాండ్ ఏదో అని మళ్ళీ మొదలైంది. సో వీటిలన్నింటినీ అధిగమించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నో రీసెర్చ్లు జరుగుతున్నాయి. చాలామంది బిల్ గేట్స్ వాళ్ళ ఫౌండేషన్ అయితేనేమి, లేకపోతే మన భారత బయోటెక్ వాళ్ళు అయితేనేమి, ఇంకా చాలామంది ఎన్నో వీటి మీద వాళ్ళు ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు, ప్రయోగాలు. వీటి ఒక వ్యాక్సిన్ కనిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకటి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఎప్పుడు తీసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు 2-3 సార్లు చెప్పడం జరిగింది కరోనా విషయం గురించి కూడా. ఏదైతే ఇప్పుడు అసలే చలికాలం, మళ్ళీ ఇంకొక ఏది షష్ఠగ్రహ కూటమి ఉంది మళ్ళీ వచ్చే ఈ నూతన సంవత్సరంలో, వచ్చే నూతన సంవత్సరంలో ఈ 2021లో ఉంది, మళ్ళీ ఫిబ్రవరిలో 12వ తారీఖున అనుకుంటా. సో ఇలా ఇక అంటే ప్రకృతిని మనం ప్రేమిస్తే, ప్రకృతిని మనం గౌరవిస్తే తప్పకుండా ఆ ప్రకృతి మనకి మంచి ఫలాలు ఇస్తుంది. అలాగే మనం కూడా తీసుకునే ఆహార విషయంలో అయితేనేమి, లేకపోతే జాగ్రత్తల విషయంలో అయితేనేమి, అంటే డాక్టర్లు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి ఇచ్చే సూచనల మేరకు అవన్నీ కూడా పాటిస్తే సరే వ్యాక్సిన్ వస్తే పూర్తిగా దాన్ని తరిమి కొడతాం, దానికోసం అహర్నిశలు పోరాడతాం అని మనంతా కంకణం కట్టుకుని శపథం చేసి, అలాగే కొత్త సంవత్సరంలోకి అడుగిడుతున్న ఈ శుభ సందర్భంలో అందరు కూడా మొత్తం ప్రతి ఒక్కరికి నా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా తరఫున, మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తరఫున, అలాగే మా మొత్తం డాక్టర్లు, మా సిబ్బంది, మా ఆసుపత్రి తరఫున ప్రతి ఒక్కరు కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంకా ఎన్నెన్నో ఛాలెంజెస్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎన్నో ఎదుర్కొన్నాం, వాటి మీద విజయం సాధించాము. ఇంకా ముందు కూడా తప్పకుండా మీ అందరి యొక్క సహాయ సహకారాలతో కూడా ఎన్నో మీరు దృష్టికి తీసుకురావడం, మా దృష్టికి ఫలానా ఇక్కడ ఒక కేసు ఉన్నా సరే, లేకపోతే ప్రజల్లో మేము ఎలాగైతే అవగాహన చేస్తున్నామో మేము ఈ క్యాంప్ సభ ఏర్పాటు చేసి, అలాగే మీరు మీ పత్రికల ద్వారా, మీ టీవీ ఛానల్స్ ద్వారా ఎలాగైతే మీరు కూడా అందులో అంతర్భాగంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు, మీ అందరూ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి నా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మాట్లాడే వాళ్ళు
నో మాట మీకు ఆ వేదిక నేను ఆ వేదిక వచ్చినప్పుడు అడుగుతురు కానీ ఇది సందర్భం కాదు. ఉన్నాయండి మా వాళ్ళన్నీ ఎక్కడికక్కడ మా హిందూపూర్లో అయితే ఎంతో ఉధృతంగా మా వాళ్ళందరూ కార్యకర్తలంతా కూడా మా నాయకులంతా కూడా అక్కడ ధర్నాలు ఇవన్నీ జరుపుతున్నారు. ఎప్పటికప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో అయితే, రైతుల పంట నష్ట విషయంలో అయితేనేమి, లేకపోతే వాళ్ళకు పంటకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం ఏంటి. వాళ్ళ మా హిందూపూర్ ఉంది, చలమత్తూరు మండలం ఉంది, దాని మరి ఈ యొక్క క్రాప్ డిస్ట్రక్షన్ స్కీమ్ కింద మా చలమత్తూరుని వాళ్ళు పరిగణనలోకి తీసుకోలేదు. అలాగే మా హిందూపూర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ వరకు సోమందేపల్లి అయితేనేమి అట్లాంటివి ఉన్నాయి. అని కూడా మాట్లాడుతున్నాను, అందరితో మాట్లాడుతున్నాను, మా లీడర్స్తో మాట్లాడుతున్నాను. వాళ్ళు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకే అంతేనండి, మా హిందూపూర్ చూచాయిగా మీకు చెప్పాను అంతవరకు. అంతకంటే ఎక్కువ డీటెయిల్స్లో కాకర్లేదు. మా స్టైల్ వేరే. సో అందరికీ గుడ్ మార్నింగ్, నమస్కారం. 1 సెకండ్, రైట్, ఓకే, అయిపోయింది. సో అంతే, ఓకే. సో ఈ న్యూట్రోపీనిక్ వార్డ్ గురించి వేరే కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ నేను చెప్తాను. ముందు న్యూట్రోపీనియా అంటే ఏమని తెలవాలి. సార్ అన్నీ క్లియర్గా చెప్పారు, బట్ ఫ్రమ్ మెడికల్ స్టాండ్ పాయింట్ నేను చెప్తాను మళ్ళీ ఒకసారి. ఇప్పుడు రక్తంలో తెల్ల కణాలు ఉంటాయి. తెల్ల కణాల వల్లనే మనకి ఇమ్యూనిటీ ఉంటుంది. అది బ్యాక్టీరియా ఉండొచ్చు, ఇప్పుడు కోవిడ్ ఉండొచ్చు, ఏది ఉంటేను ఆ తెల్ల కణాలు ఉండడం వల్లనే మనకు మంచి ఇమ్యూనిటీ ఉంటుంది డిజీజెస్కి అగేన్స్ట్గా ఫైట్ చేయడానికి. క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఈ రక్తంలో కణాలు అనేది తగ్గుతాయి. అందులో అన్నిటికంటే ముఖ్యమైన కాంపోనెంట్ వచ్చి ఈ న్యూట్రోఫిల్స్ అని చెప్పే ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ వైట్ బ్లడ్స్, అంటే తెల్ల కణాలు. సో ఈ వైట్ బ్లడ్ సెల్లో ఆ న్యూట్రోఫిల్ అనేది తగ్గేటప్పుడు దాన్ని న్యూట్రోపీనియా అంటాం. సో నంబర్ ఆఫ్ సెల్స్ తగ్గితే దాన్ని పీనియా అంటాము, న్యూట్రోఫిల్ తగ్గితే దాన్ని న్యూట్రోపీనియా అంటాం. సో న్యూట్రోపీనియా రావడం అనేది క్యాన్సర్ ట్రీట్మెంట్లో చాలా కామన్. ఈ లుకీమియా, బ్లడ్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేసినప్పుడు లుకీమియా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ. కణాలు చాలా తగ్గిపోతాయి. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది పేషెంట్స్కి లుకీమియా ట్రీట్మెంట్ చేసినప్పుడు తెల్ల కణాలే ఉండవు. ఎందుకంటే అంత పవర్ఫుల్ కీమోథెరపీ మనం ఇవ్వాలి. అంత పవర్ఫుల్ కీమోథెరపీ ఇచ్చినప్పుడు కణాలు ఉండవు. సో 0 సెల్స్. సో మనం పేషెంట్ని కాపాడాలి అంటే అది అంత ఈజీ పని కాదు. సో వాళ్ళకని సెపరేట్ ఏరియా ఇప్పుడు మనం తయారు చేసినాం. సో ఈ సెపరేట్ ఏరియా ఉండడం వచ్చి అన్ని హాస్పిటల్లో ఉంటుంది. మన హాస్పిటల్లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నాయి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది, అక్కడ లుకీమిక్ క్యాబిన్స్ అవన్నీ ఉంటాయి. బట్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఈ లుకీమిక్ ఏరియా, ఈ న్యూట్రోపీనిక్ వార్డ్ని ఎంత పేదవాళ్ళు ఉంటే కూడా వాళ్ళు యాక్సెస్ చేసే అంత ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చినాం. అది అన్నిటికంటే ఇంపార్టెంట్. బికాజ్ ఇప్పుడు బయట దేశంలో ట్రీట్మెంట్ రిజల్ట్స్ ఎందుకు బెటర్గా ఉన్నాయి? నాట్ బికాస్ దే కెన్ ట్రీట్ చేసిన తర్వాత వచ్చే కాంప్లికేషన్ చూసుకోవడం మోర్ ఇంపార్టెంట్. పెద్ద పెద్ద ఆపరేషన్ చేయడం ఎవరైనా చేయవచ్చు. ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చే కాంప్లికేషన్ని చూసుకుంటేనే పేషెంట్ బతికి ఇంటికి వెళ్తాడు. అలానే మనం ట్రీట్మెంట్ చేసడం, మందులు ఎక్కించడం పెద్ద విషయం కాదు. మందులు ఎక్కించిన తర్వాత వచ్చే కాంప్లికేషన్ని మేనేజ్ చేసే అంత కేపబిలిటీ, కెపాసిటీ రెండు ఉండాలి. ఆ కేపబిలిటీ, కెపాసిటీ అందరికీ అందుబాటులో ఉండాలి. దానికోసం తయారు చేసింది ఇది. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్. అదర్వైజ్ ఈ సెపరేట్ ఫెసిలిటీయో లోపల మీరు ఇప్పుడు ఏమేమి చూసారో, సెంట్రల్ ఆక్సిజన్ సప్లైయో, మానిటర్సో, అక్కడే డయాలసిస్ చేసే కెపాసిటీ ఉండడం, అక్కడే వెంటిలేషన్ చేసే కెపాసిటీ ఉండడం, దాన్ని చిన్న ఐసీయూగా మార్చడానికి అవకాశం ఉంది. అవన్నీ ఇక్కడ కొత్తది కాదు, అన్ని ప్లేసెస్లోనూ ఉంది. బట్ ఫర్ ద కామన్ మ్యాన్, కామన్ పేషెంట్ యాక్సెస్ తీసుకురావడానికి కోసం ఇప్పుడు హాస్పిటల్లో ఉండే వాళ్ళందరూ కలిసి ఇది వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అని డిసైడ్ చేసినాం. బికాజ్ మన రిజల్ట్స్ ఆఫ్ ట్రీట్మెంట్ని, లుకీమియా అనేది
మిగతా సాలిడ్ ట్యూమర్స్కి దానికి ఉండే ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే మంచి ట్రీట్మెంట్ చేయడానికి వీలైతే మెజారిటీ ఆఫ్ పేషెంట్స్కి జబ్బు కంప్లీట్గా నయం అవుతుంది. ఎస్పెషలీ చిన్నపిల్లల్లో వచ్చే లుకీమియాస్లో ట్రీట్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 80% పేషెంట్స్కి కంప్లీట్ క్యూర్ అనేది రావచ్చు. దట్ మీన్స్ అందరిలాగా వాళ్ళు సొసైటీలో ఇంటగ్రేట్ అయ్యి నార్మల్గా బతికి అన్నీ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. బట్ అలాంటి రిజల్ట్స్ మనకు రావాలి అంటే ఇలాంటి మంచి ఫెసిలిటీ రావాలి. ఇలాంటి మంచి ఫెసిలిటీ అందరికీ అందుబాటులో ఉండాలి. దానికోసం ఇది చేయడం జరిగింది ఇప్పుడు. సో రెండో ఇంపార్టెంట్ విషయం అన్ని చైర్మన్ గారు అది కూడా చెప్పారు. ఈ ఆరోగ్యశ్రీ కింద మనం ఫస్ట్ ఆటోలాగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇప్పుడు చేయడం జరిగింది మన హాస్పిటల్లో. ఇప్పుడు వరకు నిమ్స్ హాస్పిటల్కి పర్మిషన్ ఉంది, అలానే ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ కూడా పర్మిషన్ ఉంది. బట్ అక్కడ మంచి డాక్టర్లు మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, బట్ కెపాసిటీ సరిపోదు. మనకి ఎంత పేషెంట్స్, హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు. ఇవాళ కూడా మీరు హాస్పిటల్ లోపల వచ్చినప్పుడు చూసింటారు. సో గవర్నమెంట్ సైడ్ నుంచి ఎంత చేయగలుగుతున్నారో దానికంటే మనం వాళ్ళని సపోర్ట్ చేయడానికి మనకు ఫెసిలిటీ కావాలి. సో మన ట్రాన్స్ప్లాంటేషన్ టీం డాక్టర్ కృష్ణమోహన్, డాక్టర్ పవన్ అండ్ డాక్టర్ వీరేంద్ర పాటిల్ వాళ్ళు ముగ్గురు కలిసి యాజ్ ఎ టీమ్ ఈ ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఈస్ దట్ ఇట్స్ అడాలసెంట్ 18 years old. హాజ్కిన్స్ డిసీజ్ అనే ఒక బ్లడ్ క్యాన్సర్ మళ్ళీ తిరిగి రావడం జరిగింది ఆఫ్టర్ ఇనిషియల్ ట్రీట్మెంట్. వేరే బయట ట్రీట్మెంట్ చేశారు. అది తిరిగి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ కంట్రోల్ చేసి కీమోథెరపీ ఇచ్చి తర్వాత ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. సో ఈ ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వల్ల ఛాన్స్ ఆఫ్ కంప్లీట్ క్యూర్, జబ్బు తిరిగి రావడం యూజువలీ క్యూర్ అనేది ఉండదు, చాలా తక్కువ మనుషులకి ఉంటుంది. సో ఈ ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వల్ల ఈ క్యూర్ రేట్ను మనం చాలా పెంచుకోవచ్చు. సో దాన్ని ఆరోగ్యశ్రీ కింద మన ప్రైవేట్ సైడ్లో ట్రస్ట్ హాస్పిటల్లో చేయడం ఇది ఫస్ట్ టైం. సో ఇది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇది మీరు పబ్లిక్కి తీసుకువెళ్ళాలి ఈ న్యూస్ని, బికాజ్ మేము ఇంకా ఎక్కువ లోడ్ షోల్డర్ చేయడానికి రెడీ. యాజ్ లాంగ్ యాజ్ పేషెంట్స్ విల్ కమ్, వాళ్ళకి దానివల్ల బెనిఫిట్ అనేది జరుగుతుంది. అండ్ ఈ క్యూరబుల్ డిసీజెస్లో మ్యాక్సిమం ఛాన్స్ ఆఫ్ నార్మల్ లైఫ్ అండ్ క్యూర్ అనేది మనం అచీవ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. దానికోసం ఇప్పుడు ఈ ఫెసిలిటీ జరిగింది. సో అండ్ యాజ్ టైమ్ గోస్ బై ఇంకా మోర్ అండ్ మోర్ ఫెసిలిటీస్ ఇలాంటిది అందరికీ యాక్సెస్ చేయగలిగిన అఫోర్డబిలిటీ అనేది ఒక బ్యారియర్గా ఉండకూడదు. సో అందరికీ మనం సేవ చేయాలి అనే దాన్ని ఆ ఎయిమ్ అండ్ అబ్జెక్టివ్తో ఈ ఫెసిలిటీ ఇప్పుడు జరిగింది. సో దిస్ ఈజ్ వాట్ రమేష్ మాట్లాడుతూ సుజాన్ టెక్నాలజీ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ యొక్క ఇనాగ్రేషన్ చేయడానికి విచ్చేసిన మన గౌరవనీయులు చైర్మన్ గారికి, ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీ, ఎమ్మెల్యే అండ్ యాక్టర్ గారికి, మరియు హాస్పిటల్ మేనేజ్మెంట్కి, డాక్టర్స్కి, మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు. అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. నూతన సంవత్సరం మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మన తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు గారు స్థాపించిన తర్వాత వారి యొక్క ప్రతినిధిగా, వారి యొక్క ప్రతిరూపముగా మన చైర్మన్ గారు వారి యొక్క ఆశయ సాధన సిద్ధి కోసం ముందుకు తీసుకెళ్ళి 20 వసంతాలు సక్సెస్ఫుల్గా ఈ యొక్క హాస్పిటల్ని ఎన్నో మెట్లు ఎక్కించారు. ఎన్నో సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ ఇక్కడ చేశారు. కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి, సుమారుగా సంవత్సరానికి 50,000 మందికి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది చైర్మన్ గారి ఆధ్వర్యంలో. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను ఆయన యొక్క సేవా కార్యక్రమాలను చూసిన తర్వాత. సో నా వంతు నేను ఒక కార్యక్రమం సార్ చేతుల మీదుగా చేయించాలనేటటువంటి కృత నిశ్చయంతో ఈ ఆల్కలైన్ వాటర్ అయనైజర్ని ఫస్ట్ టైం మేము స్పెషల్గా మ్యానుఫ్యాక్చర్ చేశాము బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ గురించి. ఆఫ్టర్ దిస్ కరోనా ఇన్సిడెంట్ తర్వాత మనం అందరము టచ్లెస్కి అలవాటు పడిపోయాం.
ఇంతకుముందు ఈ మిషన్ టచ్ చేస్తే నీళ్ళు ఇచ్చేది. జనరల్గా ఇందులో కాయిన్ సెన్సర్, నోట్ సెన్సర్ ఉంటుంది. మేము స్పెషల్గా ఏం చేసామంటే హాస్పిటల్లో ఇది భారతదేశంలోనే ఫస్ట్ ఫ్రీ ఆల్కలైన్ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి హాస్పిటల్. దాన్ని మన చైర్మన్ గారు ఈరోజు ఇనాగ్రేట్ చేశారు. మేము ఏం చేసామంటే ఇందులో కాయిన్ సెన్సర్, నోట్ సెన్సర్ తీసేసాము, జస్ట్ పుష్ బటన్ ఇచ్చాం. ఇంకా ఎవరైనా కరోనా విషయంలో ఇంకేదైనా డిసీజ్ విషయంలో భయపడే వాళ్ళు ఉంటే జస్ట్ పేపర్ కప్, అక్కడ ఫుడ్ గ్రేడెడ్ పేపర్ కప్ ఉంటుంది, కప్పు తీసుకెళ్ళి ఈ ట్యాప్ కింద పెడితే నీళ్ళు వచ్చేస్తాయి, ఆటోమేటిక్ సెన్సింగ్ అవుతుంది, టచ్లెస్. ఇట్ ఈస్ ఎ ఫస్ట్ ఆల్కలైన్ వాటర్ మిషన్ ఇన్స్టాల్డ్ ఇన్ ఇండియా and first alkaline water touchless machine in India and inaugurated by our chairman garu, and it is a very great opportunity for us. ఇది మార్కెట్లో జనరల్గా 2000 రూపాయలు లీటర్ అమ్ముతున్నటువంటి నీళ్ళని ఈరోజు బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ ఫ్రీగా ఇస్తుంది. ఈ హాస్పిటల్కి ఇలాంటి 5 మిషన్లు పెడుతున్నాం మేము. మొదటి మిషన్ ఈరోజు ఇన్స్టాల్ చేసాము, ఇంకో 4 మిషన్లు జనవరిలో ఇన్స్టాల్ చేయబోతున్నాం. అది కూడా చైర్మన్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయబోతున్నాం. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి, హాస్పిటల్ మేనేజ్మెంట్కి, సిబ్బందికి, డాక్టర్స్కి, పాత్రికేయులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. मतलब मी सर ఒక 2 మినిట్స్ నేను కాల్ చేస్తాను. నా కోరిక ఏంటంటే హిందూపూర్లో కూడా ఒక స్టార్ట్ చేయించాలి. వెరీ గుడ్. ఎందుకంటే వరల్డ్ ఫేమస్ కళ్యాణ్ చెప్పాలి పొలిటికల్ వీళ్ళంతా ఏంటంటే మళ్ళీ టీవీసీ ఇక్కడ ఉండాలి అని వచ్చిందో దాని మీద చేద్దాం. ఆల్రెడీ చూసుకున్నాం, అయిపోయింది. రూమ్కి వెళ్ళిపోండి అన్న, రూమ్లోకి వస్తుంది. ఏమంటే మానిటర్ అదే అన్ని ఒకే రకం గదులే, మొత్తం 5 గదులు ఇక్కడ మాట్లాడతాం. అక్కడ సార్ అక్కడే పెట్టుకున్నాం సార్, బయట అక్కడే పైన మన రెగ్యులర్ ప్లేస్. అందుకే బాబు
చూద్దాం నువ్వు అది పెట్టేసి నేను వెళ్ళి పొజిషన్ సెట్ చేస్తా. ఫోర్త్ ఫ్లోర్ ఏదైనా పొద్దునే జాగింగ్ వాకింగ్ ఏదో 4 ఫ్లోర్లు కాన్ఫరెన్స్ సిగో తీసుకురా సామి పెట్టు పెట్టు టేబుల్ సరిపోయిందా ఏంటిది కేబుల్ సరిపోతా? అదే ఎక్స్ట్రా కేబుల్ ఇస్తా. చెప్పి మనల్ని నాది తెమ్మని పోయింది. కేబుల్ సరిపోయింది నీకు? మీ వాడు కేబుల్ తెస్తాడు ఇప్పుడు? తెస్తాడు. అరే నేను వచ్చే వరకు ఎవరు లేరురా వాళ్ళు నన్ను చేయమంటారు. నేను వచ్చేటప్పుడు మనడు సీతారా నిలబడా. అంటే ఇప్పుడు అమెజాన్ వాళ్ళు లీటర్ 2000 రూపాయలు. అంటే మనం ఆ పేరుతో చెప్తాను, అమెజాన్ పేరుతో చెప్తాను. బౌడ మార్కెట్లో 2000 రూపాయలు లీటర్ ఉన్నటువంటి నీళ్ళని మన హాస్పిటల్లో ఉచితంగా ఇస్తున్నాం. ఫస్ట్ అల్కలైన్ కమర్షియల్ ఇండియా మనకేమో మనం ఏం చెప్పాలంటే గవర్నమెంట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆరోగ్యశ్రీ కింద మొదటి పేషెంట్ని మనం ట్రీట్ చేసి అతను డిశ్చార్జ్ రెడీగా ఉన్నాడు. పేడు డిశ్చార్జ్ ఇది Sichuan కదండి? Sichuan. Sichu Ayan.
వస్తున్నాయి అన్ని రోగాలు బారి నుంచి కూడా పడాలని పోరాడదామని రెడీగా ఉంది. మొదలుపెట్టచ్చా ఇంకేమన్నా మొదలు పెడతా మనం మాట్లాడానండి కూర్చోను. ఓ ఇవన్నీ మళ్ళీ చేద్దాం. ఓకే చంద్రశేఖర్ గారు, రమేష్ గారు, CEO అండ్ మార్కెటింగ్ మేనేజర్, అందరికీ నమస్కారం. ఏందండి గొడవ? ఏంది లొల్లి? ఓకే, అందరికీ నమస్కారం. మన బసవత ఆరోగ్య ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CEO డాక్టర్ ప్రభాకర్ రావు గారు, అలాగే మా మెడికల్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి, మా CEO రవికుమార్ గారికి, అలాగే మన సుజాయన్ కంపెనీ మా సుజాన్ CEO రమేష్ గారికి, అలాగే చంద్రశేఖరరావు గారు అంటే సుజాన్ మార్కెటింగ్ మేనేజర్ చంద్రశేఖరరావు గారు ఉన్నారు. అలాగే ఇక్కడ డాక్టర్లు ఉన్నారు, మా సంత రాజప్ప గారు, అలాగే డాక్టర్ కృష్ణమోహన్ గారు ఉన్నారు, పవన్ గారు ఉన్నారు, కల్పన గారు ఉన్నారు, మిస్సెస్ కల్పన మేడం గారు, అందరికీ అలాగే పాత్రికేయ సోదరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మన ఆసుపత్రిలో ముఖ్యంగా లుకేమియా అంటే ఈ బ్లడ్ అంటే క్యాన్సర్ బారిన పడిన ఎవరైతే ఈ రోగులు ఉన్నారో వాళ్ళు మరి ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం కొన్ని రోజుల నుంచి వాళ్ళ చికిత్స కోసం నెలల పాటు ఇక్కడే ఉండాల్సి వస్తుంది, ఇక్కడ ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి పైగా వాళ్ళు ఈ లుకేమియా అన్నది ఎక్కువగా ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికోసం మరి ప్రత్యేకమైన శిక్షణ తరఫీదు పొందిన నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి చాలా అవసరం. అలాగే వాళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది నర్సింగ్ స్టాఫ్కి. సో అటువంటిది మరి మన దగ్గర మన బసవత ఆరోగ్య ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మనకి వారి కోసం ప్రత్యేకమైన ఒక వార్డుని అంటే న్యూట్రోపెనిక్ వార్డుని ఏర్పాటు చేయడం ఇంతకుముందు వార్డు ఉండింది. దానికోసం ప్రత్యేకమైన దీంట్లో పేషెంట్ ఎలా చూసుకోవాలి ఏంటి, ఎందుకంటే బాగా ఇది చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్కి బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రోగులకు. కాబట్టి అందులో తగు జాగ్రత్తలు తీసుకుంటూ దాని తర్వాత మరి అందరికీ అందుబాటులో ఉండేటట్టు తక్కువ ఖర్చుతో ఈ యొక్క సదుపాయాన్ని ఇంకా పెంపొందించాలని ఈ న్యూట్రోపెనిక్ వార్డుని మనకు పెంచాలని మా అందరి డాక్టర్ల సూచన మేరకు మళ్ళీ వాళ్ళ ఒక కొత్త వార్డుని అంటే షేరింగ్ న్యూట్రోపెనిక్ వార్డుని మనం ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అంటే 5 గదులు, ఒక్కొక్క దాంట్లో 2 పేషెంట్లు, అంటే నేను షేరింగ్ అని చెప్పాను. సో షేర్ చేసుకునేటట్టు ఈరోజే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇలా ఈ ఆసుపత్రి ఎప్పటికప్పుడు రోగుల డాక్టర్ అందరి సూచనల మేరకు అలాగే రోగుల యొక్క అవసరార్థం వాళ్ళకు తక్కువ ఖర్చుతో వాళ్ళకి తక్కువ ఖర్చు అయ్యేటట్టు ఈ యొక్క న్యూట్రోపెనిక్ వార్డుని ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకటి ఇది నో ప్రాఫిట్ అండ్ నో లాస్ ఆసుపత్రి, చారిటీ.
అటువంటిది ఎంతోమంది దాతల యొక్క దయార్థ హృదయంతో వాళ్ళిచ్చే ఆర్థికంగా సహాయ సహకారాలతో ఈ ఆసుపత్రి నడుస్తుంది. అలాగే అదే బాటలో ఈరోజు మళ్ళీ ఇంకొక ఆల్కలైన్ వాటర్ మెషిన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అంటే మన షుజాయన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఇంకున్నారు ఆయన CEO గారు రమేష్ గారు, మరియు ఆయన వాళ్ళ మేనేజింగ్ మార్కెటింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ గారు. వారు ముందుకొచ్చి ఈరోజు ఫస్ట్ ఆల్కలైన్ మెషిన్ని మన తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు మన బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పెట్టడం జరిగింది. అంటే దీని ఖరీదు సుమారు 50 లక్షలు అవుతుంది. అలాగా ఒక 5 మిషన్లు వాళ్ళు ఇవ్వడానికి ముందుకొచ్చారు. అండ్ ఇంకోటి ఉచితంగా అందరికీ నీళ్లు కూడా ఉచితంగా ఇవ్వడానికి. అంటే సుమారు మనం బయట ఈ 1 లీటరు ఈ ఆల్కలైన్ వాటర్ వచ్చి సుమారు 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది 1 లీటర్కి. అటువంటిది ఇక్కడ మనకి అంటే అండ్ శానిటైజర్తో పని లేకుండా, అంటే జస్ట్ మన బటన్ సిస్టము కాకుండా కూడా మనకి జస్ట్ సెన్సార్ ద్వారా కూడా మనకి వాటరు మనకి నీళ్లు నిండే ఒక సదుపాయం కూడా కల్పించడం. ఈ యొక్క కరోనా బాగా ఉధృతంగా ఉన్న ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇలా ఇటువంటి మంచి మోడర్న్ టెక్నాలజీతో వారు ముందుకు రావడం వారు ఎంతో హర్షించదగ్గ విషయం. వారికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎన్నో విజయాలు సాధిస్తూ ఉన్నాం. ఇంతకుముందు కూడా మనం ఎన్నోసార్లు కలిసాము. ఎన్నో క్రిటికల్ కండిషన్లో ఉన్న పేషెంట్స్ అందరిని కూడా వాటిలోంచి వాడిని బయటికి తీసుకురావడం, మళ్ళీ వాడు సాధారణమైన జీవితం గడిపేటట్టు చేయడం, ఇలాంటివి ఎన్నో మేము ఇంతకుముందు మనం మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఇవాళ ఇంకో చెప్పుకోదగ్గ ఒక ఘనత మన హాస్పిటల్ బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సాధించిన మరొక ఘనత ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. ఆరోగ్యశ్రీ కింద మొదటిసారి తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చి అతను కోలుకుని అతను డిశ్చార్జ్ అవ్వబోతున్నాడని ఎంతో సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఎంతో సంతోషంగా ఉంది. ఇలా ఎన్నెన్నో విజయాలు సాధిస్తూ ఈ ఆసుపత్రి ఏ ఉద్దేశం అయితే ఈ యొక్క ఆసుపత్రిని స్థాపించబడిందో వాటికి ఆ పరిమాణాలకి ఆధునిక అంటే అటు పరికరాల విషయంలో అయితేనేమి, అటు సేవా దృక్పథంలో అయితేనేమి, ఏ ఉద్దేశంతో అయితే ఆసుపత్రిని స్థాపించడం జరిగిందో దాంతో ఆ లక్ష్యంగా ముందుకు ఆసుపత్రి సాగుతున్నందుకు అందరూ కూడా సహాయ సహకారాలతో డాక్టర్లు అయితేనేమి, అయితే నాన్ మెడికల్ స్టాఫ్ అయితేనేమి, నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి, ప్రతి ఒక్కరికి సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది వారందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళ వారి కంపెనీ వాళ్ళు ఇలా ముందుకు వచ్చారు. ఇంకా ఇంతకు ముందు కూడా ఎంతోమంది వచ్చారు ముందుకి, అంటే ఆర్థికంగా లేకపోతే ఈ రకంగా పరికరాలు ఆసుపత్రికి ఇవ్వడం అయితేనేమి, ఇలా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఈ యొక్క ఏదైతే సమాజంలో ఇప్పుడు మనం కొత్తగా చూస్తున్నాం, ఈ వైరస్లు ఇవన్నీ రావడం, ఈ కరోనా ఇప్పుడు మళ్ళీ కొత్త స్టాండ్ ఏదో అని మళ్ళీ మొదలైంది. సో వీటిలన్నింటినీ అధిగమించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నో రీసెర్చ్లు జరుగుతున్నాయి. చాలామంది బిల్ గేట్స్ వాళ్ళ ఫౌండేషన్ అయితేనేమి, లేకపోతే మన భారత బయోటెక్ వాళ్ళు అయితేనేమి, ఇంకా చాలామంది ఎన్నో వీటి మీద వాళ్ళు ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు, ప్రయోగాలు వీటి ఒక వ్యాక్సిన్ కనిపెట్టాలని.
కనిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకటి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఎప్పుడూ తీసుకోవాలి. ఎందుకంటే నేను ఇంతకుముందు 2-3 సార్లు చెప్పడం జరిగింది కరోనా విషయం గురించి కూడా. ఏదైతే ఇప్పుడు అసలే చలికాలం, మళ్ళీ ఇంకొక షష్ఠగ్రహ కూటమి ఉంది మళ్ళీ వచ్చే ఈ నూతన సంవత్సరంలో, వచ్చే నూతన సంవత్సరంలో ఈ 2021లో ఉంది, మళ్ళీ ఫిబ్రవరిలో 12వ తారీఖున అనుకుంటా. సో ఇలా ఇక అంటే ప్రకృతిని మనం ప్రేమిస్తే, ప్రకృతిని మనం గౌరవిస్తే తప్పకుండా ఆ ప్రకృతి మనకి మంచి ఫలాలు ఇస్తుంది. అలాగే మనం కూడా తీసుకునే ఆహార విషయంలో అయితేనేమి, లేకపోతే జాగ్రత్తల విషయంలో అయితేనేమి, అంటే డాక్టర్లు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి ఇచ్చే సూచనల మేరకు అవన్నీ కూడా పాటిస్తే సరే వ్యాక్సిన్ వస్తే పూర్తిగా దాన్ని తరిమి కొడతాం, దానికోసం అన్నిషాలు పోరాడతాం అని మనంతా కంకణం కట్టుకుని శపథం చేసి, అలాగే కొత్త సంవత్సరంలోకి అడుగిడుతున్న ఈ శుభ సందర్భంలో అందరు కూడా మొత్తం ప్రతి ఒక్కరికి నా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా తరఫున, మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తరఫున, అలాగే మా మొత్తం డాక్టర్లు, మా సిబ్బంది, మా ఆసుపత్రి తరఫున ప్రతి ఒక్కరు కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంకా ఎన్నెన్నో ఛాలెంజెస్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎన్నో ఎదుర్కొన్నాం, వాటి మీద విజయం సాధించాము. ఇంకా ముందు కూడా తప్పకుండా మీ అందరి యొక్క సహాయ సహకారాలతో కూడా ఎన్నో మీరు దృష్టికి తీసుకురావడం, మా దృష్టికి ఫలానా ఇక్కడ ఒక కేసు ఉన్నా సరే, లేకపోతే ప్రజల్లో మేము ఎలాగైతే అవగాహన చేస్తున్నామో మేము ఈ క్యాంప్ సభ ఏర్పాటు చేసి, అలాగే మీరు మీ పత్రికల ద్వారా, మీ టీవీ ఛానల్స్ ద్వారా ఎలాగైతే మీరు కూడా అందులో అంతర్భాగంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు, మీ అందరూ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి నా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీకు ఆ వేదిక నేను ఆ వేదిక వచ్చినప్పుడు అడుగుతురు, కానీ ఇది సందర్భం కాదు. సుబ్రహ్మణ్య సార్ ఎక్కడ? అవునండి, అందరికీ నమస్కారం. పాత్రికేయ సోదరులందరికీ మైక్ తీసుకురా, తర్వాత
ఆయన మాట్లాడుతున్నప్పుడు మైక్ ఆడి సెకండ్ ఫ్లోరా స్టాండ్ చేయలే కదా చేయలే సెకండ్ ఫ్లోరే అన్నది సెకండ్ ఏడా ఇటు పట్టుకొచ్చింది నెక్స్ట్ బైట్ అదే లోగో చందా లోగో అమెరికా పొద్దున జాగింగ్ మర్చిపోయినా వీడియోకి వస్తారు సార్ 1 మినిట్ సార్ 1 మినిట్ సార్ 1 చంద్రశేఖర్ గారు సార్ 1 మినిట్ డౌన్ గా నీ ఫోన్ మేడం చలికాలం ఇంకా కొంచెం ఎక్కడ అన్న కొంచెం కెమెరా డౌన్ చేశాను ఆయన వస్తుంది అన్న అది కావాలి సార్ ఇప్పుడు చాలా అవసరం ఈ క్యాన్సర్ బారిన పడి
అరే అందరం అన్న ఫోన్ ఇవ్వగా చెయ్యి ఈ రూమ్లో ఉందాం బయట వాళ్ళు రానియద్దు అంతే కదా మనకి వాళ్ళు పోతే వచ్చింది కదా ఫీడ్ ఎవరు వెనక్కుంటే వస్తావు వైడ్ వస్తారు ఏ వాళ్ళు ముందు వచ్చేస్తారు ఇంకా రావద్దు ఇంకెవరు రానియద్దు వెనక్కి వచ్చేటోళ్ళు ముందర ఉంటారు ఇందాక నేనేమన్నా నేను అందుకే డౌన్ మీడియా వాళ్ళు రానియద్దండి ఇంకెవరు దూరంగా ఉంది కెమెరా ఫీడ్ వచ్చేది పంపిస్తే చాలు ఒక్క కెమెరా ఫీడ్ వచ్చేది పంపిస్తే చాలు అందరికి తీసుకున్నావు కదా ఆడు అటే అటే పోతాడు నువ్వు అటే పోతున్నావు అటే వినవుతాడు జరుగు 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 సార్ ఒకసారి రండి సార్ రండి సార్ లోపలికి టోటల్గా మనకి 5 గదులు కదండి షేరింగ్. సో మనకి గ్యాస్ కనెక్షన్ ఉంది, టీవీ అండ్ మనకి డయాలసిస్ కూడా అవసరమైతే అవునవును ముందు రండి సార్ ఒక్క నిమిషం మీరు పోట్లే సార్ అంటే రమేష్ గారు ఉండండి, మీరు ఉండండి, మీరు రండి సార్ మా పేషెంట్కి న్యూట్రోపిక్ ప్రాబ్లమ్స్ ఉండదు సార్. బయట రాజుకి అవసరం లేదు రాజు ఉండు నువ్వు ఆల్రెడీ చూసుకున్నాం అయిపోయింది రూమ్లోకి వెళ్ళిపోండి అన్న, రూమ్లోకి వస్తుంది వద్దంట. మానిటర్ అదే అన్ని ఒకే రకం గదులయ్యా, అదే మొత్తం 5 గదులు ఇక్కడ మాట్లాడతాం. అక్కడ సార్ సార్ అక్కడే పెట్టుకున్నాం సార్, బయట అక్కడే పైన మన రెగ్యులర్ ప్లేస్. అందుకే అందుకే బాబు ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళండి సార్ చూద్దాం నువ్వు అది పెట్టేసి భయపడి పొజిషన్ సెట్ చేస్తా. ఫోర్త్ ఫోర్త్ ఫ్లోర్ ఏదైనా పొద్దునే జాగింగ్ వాకింగ్ 4 ఫ్లోర్లు
కాన్ఫరెన్సా శివ తీసుకురా స్టాండ్ పెట్టు ఇక్కడ పెట్టు టేబుల్ సరిపోయిందా? ఏంటిది? కేబుల్ సరిపోతా అదే ఎక్స్ట్రా కేబుల్ ఇస్తా పంపించండి చెప్పి మనల్ని నాది తెమ్మనికి పోయింది అమ్మా కేబుల్ సరిపోయింది నీకు? మీ వాడు కేబుల్ తెస్తాడు ఇప్పుడు? తెస్తాడు అరే నేను వచ్చే వరకు ఎవరు లేరు రా వాళ్ళు అన్నం చేయమంటారు నేను వచ్చేటప్పుడు మనడు సీతారా నిలబడా కూర్చొని మాట్లాడా అంటే ఇప్పుడు అమ్ముతున్న వాళ్ళు లీటర్ 2,000 రూపాయలు అంటే మనం ఆ పేరు నుంచి చెప్తాను అమెజాన్ పేరు నుంచి చెప్తాను బౌడ మార్కెట్లో 2,000 రూపాయలు లీటర్ ఉన్నటువంటి నీళ్ళని మన హాస్పిటల్లో ఉచితంగా ఇస్తున్నాం. ఫస్ట్ అల్కలైన్ కమర్షియల్ ఇండియా మనకేమో మనం ఏం చెప్పాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఆరోగ్యశ్రీ కింద మొదటి పేషెంట్ని మనం ట్రీట్ చేసి అతను డిశ్చార్జ్ ఎదుగున్నాడు పేడు డిశ్చార్జ్ ఇది Sujuan kata dia? Sujuan. Suju Ayan. ముందుగా మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాను చివరిలో చెప్పండి అందరికీ ఎన్నో రోగాలు వస్తున్నాయి అన్ని రోగాలు బారి నుంచి కూడా పడాలని పోరాడదామని రెడీగా ఉంది. మొదలు పెట్టచ్చా ఇంకేమన్నా మొదలు పెడతా మనం మాట్లాడేనండి కూర్చోను ఇవన్నీ మళ్ళీ ఓకే చంద్రశేఖర్ గారు రమేష్ గారు CEO అండ్ మార్కెటింగ్ మేనేజర్ అందరికీ నమస్కారం.
ఏందని గొడవ? ఏంది లొల్లి? మనోహర్. ఓకే, అందరికీ నమస్కారం. మన బసవతారక ఆరోగ్య ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CEO డాక్టర్ ప్రభాకర్ రావు గారు, అలాగే మా మెడికల్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి, మా CEO రవికుమార్ గారికి, అలాగే మన షుషాయన్ కంపెనీ మా షుషాయన్ CEO రమేష్ గారికి, అలాగే చంద్రశేఖరరావు గారు అంటే షుషాయన్ మార్కెటింగ్ మేనేజర్ చంద్రశేఖరరావు గారు ఉన్నారు. అలాగే ఇక్కడ డాక్టర్లు ఉన్నారు, మా సంతల రాజప్ప గారు, అలాగే డాక్టర్ విష్ణుమోహన్ గారు ఉన్నారు, పవన్ గారు ఉన్నారు, కల్పన గారు ఉన్నారు, మిస్సెస్ కల్పన మేడం గారు, అందరికీ అలాగే పాత్రికేయ సోదరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మన ఆసుపత్రిలో ముఖ్యంగా లుకేమియా అంటే ఈ బ్లడ్ అంటే క్యాన్సర్ బారిన పడిన ఎవరైతే ఈ రోగులు ఉన్నారో వాళ్ళు మరి ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం కొన్ని రోజుల నుంచి వాళ్ళ చికిత్స కోసం నెలల పాటు ఇక్కడే ఉండాల్సి వస్తుంది, ఇక్కడ ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి పైగా వాళ్ళు ఈ లుకేమియా అన్నది ఎక్కువగా ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికోసం మరి ప్రత్యేకమైన శిక్షణ తరఫీదు పొందిన నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి చాలా అవసరం. అలాగే వాళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది నర్సింగ్ స్టాఫ్కి. సో అటువంటిది మరి మన దగ్గర మన బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మనకి వారి కోసం ప్రత్యేకమైన ఒక వార్డుని అంటే న్యూట్రోపెనిక్ వార్డుని ఏర్పాటు చేయడం ఇంతకుముందు వార్డు ఉండింది. దానికోసం ప్రత్యేకమైన దీంట్లో పేషెంట్ ఎలా చూసుకోవాలి ఏంటి, ఎందుకంటే బాగా ఇది చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్కి బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రోగులకు. కాబట్టి అందులో తగు జాగ్రత్తలు తీసుకుంటూ దాని తర్వాత మరి అందరికీ అందుబాటులో ఉండేటట్టు తక్కువ ఖర్చుతో ఈ యొక్క సదుపాయాన్ని ఇంకా పెంపొందించాలని ఈ న్యూట్రోపెనిక్ వార్డుని మనకు పెంచాలని మా అందరి డాక్టర్ల సూచన మేరకు మళ్ళీ వాళ్ళ ఒక కొత్త వార్డుని అంటే షేరింగ్ న్యూట్రోపెనిక్ వార్డుని మనం ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అంటే 5 గదులు, ఒక్కొక్క దాంట్లో 2 పేషెంట్లు, అంటే నేను షేరింగ్ అని చెప్పాను. సో షేర్ చేసుకునేటట్టు ఈరోజే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇలా ఈ ఆసుపత్రి ఎప్పటికప్పుడు రోగుల ఆ డాక్టర్ అందరి సూచనల మేరకు అలాగే రోగుల యొక్క అవసరార్థం వాళ్ళకు తక్కువ ఖర్చుతో వాళ్ళకి తక్కువ ఖర్చు అయ్యేటట్టు ఈ యొక్క న్యూట్రోపెనిక్ వార్డుని ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకటి ఇది నో ప్రాఫిట్ అండ్ నో లాస్ ఆసుపత్రి, చారిటీ. అటువంటిది ఎంతోమంది దాతల యొక్క దయార్థ హృదయంతో వాళ్ళు ఇచ్చే ఆర్థికంగా సహాయ సహకారాలతో ఈ ఆసుపత్రి నడుస్తుంది. అలాగే అదే బాటలో ఈరోజు మళ్ళీ ఇంకొక ఆల్కలైన్ వాటర్ మెషిన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అంటే మన షుజాయన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఇంకున్నారు ఆయన CEO గారు రమేష్ గారు, మరియు ఆయన వాళ్ళ మేనేజింగ్ మార్కెటింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ గారు. వారు ముందుకు వచ్చి ఈరోజు ఫస్ట్ ఆల్కలైన్ మెషిన్ని మన తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు మన బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పెట్టడం జరిగింది.
అంటే దీని ఖరీదు సుమారు 50 లక్షలు అవుతుంది. అలాగా ఒక 5 మిషన్లు వాళ్ళు ఇవ్వడానికి ముందుకొచ్చారు. అండ్ ఇంకోటి ఉచితంగా అందరికీ నీళ్లు కూడా ఉచితంగా ఇవ్వడానికి. అంటే సుమారు మనం బయట ఈ 1 లీటరు ఈ ఆల్కలైన్ వాటర్ వచ్చి సుమారు 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది 1 లీటర్కి. అటువంటిది ఇక్కడ మనకి అంటే అండ్ శానిటైజర్తో పని లేకుండా, అంటే జస్ట్ మన బటన్ సిస్టము కాకుండా కూడా మనకి జస్ట్ సెన్సార్ ద్వారా కూడా మనకి వాటరు మనకి నీళ్లు నిండే ఒక సదుపాయం కూడా కల్పించడం. ఈ యొక్క కరోనా బాగా ఉధృతంగా ఉన్న ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇలా ఇటువంటి మంచి మోడర్న్ టెక్నాలజీతో వారు ముందుకు రావడం ఎంతో ఎంతో హర్షించదగ్గ విషయం. వారికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎన్నో విజయాలు సాధిస్తూ ఉన్నాం. ఇంతకుముందు కూడా మనం ఎన్నోసార్లు కలిసాము. ఎన్నో క్రిటికల్ కండిషన్లో ఉన్న పేషెంట్స్ అందరిని కూడా వాటిలోంచి వాడిని బయటికి తీసుకురావడం, మళ్ళీ వాడు సాధారణమైన జీవితం గడిపేటట్టు చేయడం, ఇలాంటివి ఎన్నో మేము ఇంతకుముందు మనం మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఇవాళ ఇంకో చెప్పుకోదగ్గ ఒక ఘనత మన హాస్పిటల్ బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సాధించిన మరొక ఘనత ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. ఆరోగ్యశ్రీ కింద మొదటిసారి తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చి అతను కోలుకుని అతను డిశ్చార్జ్ అవ్వబోతున్నాడని ఎంతో సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఎంతో సంతోషంగా ఉంది. ఇలా ఎన్నెన్నో విజయాలు సాధిస్తూ ఈ ఆసుపత్రి ఏ ఉద్దేశం అయితే ఈ యొక్క ఆసుపత్రిని స్థాపించబడిందో వాటికి ఆ పరిమాణాలకి ఆధునిక అంటే అటు పరికరాల విషయంలో అయితేనేమి, అటు సేవా దృక్పథంలో అయితేనేమి, ఏ ఉద్దేశంతో అయితే ఆసుపత్రిని స్థాపించడం జరిగిందో దాంతో ఆ లక్ష్యంగా ముందుకు ఆసుపత్రి సాగుతున్నందుకు అందరూ కూడా సహాయ సహకారాలతో డాక్టర్లు అయితేనేమి, లేకపోతే నాన్ మెడికల్ స్టాఫ్ అయితేనేమి, నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి, ప్రతి ఒక్కరికి సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది వారందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళ వారి యాన్ కంపెనీ వాళ్ళు ఇలా ముందుకు వచ్చారు. ఇంకా ఇంతకు ముందు కూడా ఎంతోమంది వచ్చారు ముందుకి, అంటే ఆర్థికంగా లేకపోతే ఈ రకంగా పరికరాలు ఆసుపత్రికి ఇవ్వడం అయితేనేమి, ఇలా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఈ యొక్క ఏదైతే సమాజంలో ఇప్పుడు మనం కొత్తగా చూస్తున్నాం ఈ వైరస్లు ఇవన్నీ రావడం, ఈ కరోనా ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త స్టాండ్ ఏదో అని మళ్ళీ మొదలైంది. సో వీటిలన్నింటినీ అధిగమించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నో రీసెర్చ్లు జరుగుతున్నాయి. చాలామంది బిల్ గేట్స్ వాళ్ళ ఫౌండేషన్ అయితేనేమి, లేకపోతే మన భారత బయోటెక్ వాళ్ళు అయితేనేమి, ఇంకా చాలామంది ఎన్నో వీటి మీద వాళ్ళు ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు, ప్రయోగాలు. వీటికి ఒక వ్యాక్సిన్ కనిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకటి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఎప్పుడూ తీసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు 2-3 సార్లు చెప్పడం జరిగింది కరోనా విషయం గురించి కూడా. ఏదైతే ఇప్పుడు అసలే చలికాలం, మళ్ళీ ఇంకొక షష్ఠగ్రహ కూటమి ఉంది. మళ్ళీ వచ్చే ఈ నూతన సంవత్సరంలో వచ్చే నూతన సంవత్సరంలో 2021లో ఉంది, మళ్ళీ ఫిబ్రవరిలో 12వ తారీఖున అనుకుంటా. సో ఇలా ఇక అంటే ప్రకృతిని మనం ప్రేమిస్తే, ప్రకృతిని మనం గౌరవిస్తే తప్పకుండా ఆ ప్రకృతి మనకి మంచి ఫలాలు ఇస్తుంది. అలాగే మనం కూడా తీసుకునే ఆహార విషయంలో అయితేనేమి, లేకపోతే జాగ్రత్తల విషయంలో అయితేనేమి, అంటే డాక్టర్లు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి,
ఇచ్చే సూచనల మేరకు అవన్నీ కూడా పాటిస్తే సరే వ్యాక్సిన్ వస్తే పూర్తిగా దాన్ని తరిమి కొడతాం, దానికోసం అన్నిషాలు పోరాడతాం అని మనంతా కంకణం కట్టుకుని శపథం చేసి, అలాగే కొత్త సంవత్సరంలోకి అడుగిడుతున్న ఈ శుభ సందర్భంలో అందరు కూడా మొత్తం ప్రతి ఒక్కరికి నా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా తరఫున, మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తరఫున, అలాగే మా మొత్తం డాక్టర్లు, మా సిబ్బంది, మా ఆసుపత్రి తరఫున ప్రతి ఒక్కరు కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంకా ఎన్నెన్నో ఛాలెంజెస్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎన్నో ఎదుర్కొన్నాం, వాటి మీద విజయం సాధించాము. ఇంకా ముందు కూడా తప్పకుండా మీ అందరి యొక్క సహాయ సహకారాలతో కూడా ఎన్నో మీరు దృష్టికి తీసుకురావడం, మా దృష్టికి ఫలానా ఇక్కడ ఒక కేసు ఉన్నా సరే, లేకపోతే ప్రజల్లో మేము ఎలాగైతే అవగాహన చేస్తున్నామో మేము ఈ క్యాంప్ సభ ఏర్పాటు చేసి, అలాగే మీరు మీ పత్రికల ద్వారా, మీ టీవీ ఛానల్స్ ద్వారా ఎలాగైతే మీరు కూడా అందులో అంతర్భాగంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు, మీ అందరూ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి నా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీకు ఆ వేదిక నేను ఆ వేదిక వచ్చినప్పుడు అడుగుతురు, కానీ ఇది సందర్భం కాదు. సుబ్రహ్మణ్య సార్ ఎక్కడ? అవునండి. అందరికీ నమస్కారం. పాత్రికేయ సోదరులందరికీ మైక్ తీసుకురా, మైక్ తర్వాత ఆయన మాట్లాడుతున్నప్పుడు మైక్ సెకండ్ ఫ్లోరా
స్టాండ్ చేయలే కదా చేయలే. సెకండ్ ఫ్లోరే అన్నది. సెకండ్ ఏడా ఇటు పట్టుకొచ్చింది. నెక్స్ట్ బైట్ పైన అదే రా లోగో చందా లోగో అమెరికా పొద్దున జాగింగ్ మస్తున్నా నీట్ వస్తారు. సార్ 1 minute. సార్ 1 minute. సార్ 1 minute. రమేష్ గారు చంద్రశేఖర్ గారు సార్ 1 minute. డౌన్ నీ ఫోన్ మేడం. చలికాలం ఇంకా కెమెరా డౌన్ చేశాను ఆయన వస్తుంది అన్న సార్ ఇప్పుడు చాలా అవసరం ఈ వ్యాధి క్యాన్సర్ బారిన పడి అందరం ఫోన్ చెయ్యి. ఈ రూమ్ లో ఉందా వాళ్ళు రానియద్దు అంతే కదా మనకి వాళ్ళు పోతే వచ్చింది కదా వీడు. రాజు వెనక్కుంటే వస్తావు వైడ్ వస్తారు. ఏ వాళ్ళు ముందు వచ్చేస్తారు. ఇంకా రావద్దు, ఇంకెవరు రానియద్దు. వెనక వచ్చేటోళ్ళు ముందర ఉంటారు. ఇందాక నేనేమన్నా నేను అందుకే డౌన్ మీడియా వాళ్ళు రానియద్దండి ఇంకెవరిని. తీసేస్తాం.
యాక్చువల్గా మన దూరంగా ఉండి కెమెరా ఫీడ్ వచ్చేది పంపిస్తే చాలు, ఒక్క కెమెరా ఫీడ్ వచ్చేది పంపిస్తే చాలు అందరికి. తీసుకున్నావు కదా ఆడు అటే అటే పోతాడు, నువ్వు అటే పోతున్నావు. అటే వినవుతాడు. జరుగు జరుగు జరుగు. రండి సార్ లోపల. టోటల్గా మొత్తం మనకి 5 గదులు కదండి షేరింగ్. సో మనకి గ్యాస్ కనెక్షన్ ఉంది, టీవీ అండ్ మనకి డయాలసిస్ కూడా అవసరమైతే అవునవును ఇక్కడే ముందు రండి సార్, ఒక్క నిమిషం మీరు పోట్లే సార్ అంటే రమేష్ గారు ఉండండి, మీరు ఉండండి, మీరు రండి సార్. మా పేషెంట్లకి ప్రాబ్లమ్స్ ఉండదు సార్. బయట రాజుకి అవసరం లేదు. రాజు ఉండు నువ్వు. ఆల్రెడీ చూసుకున్నాం అయిపోయింది. రూమ్లోకి వెళ్ళిపోండి అన్న, రూమ్లోకి వస్తుంది వద్దంటారా? మానిటర్ అన్ని ఒకే రకం గదులయా? మొత్తం 5 గదులు ఇక్కడ మాట్లాడతాం. అక్కడ సార్ సార్ అక్కడే పెట్టుకున్నాం సార్, బయట అక్కడే పైన మన రెగ్యులర్ ప్లేస్. బాబు చూద్దాం, నువ్వు అది పెట్టేసి రేపటి పొజిషన్ సెట్ చేస్తా. ఫోర్త్ ఫ్లోర్ ఏదైనా పొద్దునే జాగింగ్ వాకింగ్ 4 ఫ్లోర్లు. కాన్ఫిడెన్సా? శివ తీసుకురా, స్టాండ్ పెట్టు, ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు. టేబుల్ సరిపోయిందా? ఏంటిది కేబుల్ సరిపోతా? అదే ఎక్స్ట్రా కేబుల్ ఇస్తా. 2 పంపించండి. చెప్పి మనల్ని నాది
తెమ్మనికి పోయింది. అమ్మా కేబుల్ సరిపోయింది నీకు? నువ్వు వాడు కేబుల్ తెస్తాడు ఇప్పుడు? తెస్తాడు. అరే నేను వచ్చే వరకు ఎవరు లేరు రా, వాళ్ళు అన్నం చేయమంటారు. నేను వచ్చేటప్పుడు మనడు సీతారాం నిలబడా. కూర్చొని మాట్లాడా అంటే ఇప్పుడు అమ్ముతున్న వాళ్ళు లీటర్ 2,000 రూపాయలు. అంటే మనం ఆ పేరు నుంచి చెప్తాను, అమెజాన్ పేరు నుంచి చెప్తాను. బౌడ మార్కెట్లో 2,000 రూపాయలు లీటర్ ఉన్నటువంటి నీళ్ళని మన హాస్పిటల్లో ఉచితంగా ఇస్తున్నాం. ఫస్ట్ అల్కలైన్ కమర్షియల్ ఇండియా మనకేమో మనం ఏం చెప్పాలంటే గవర్నమెంట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆరోగ్యశ్రీ కింద మొదటి పేషెంట్ని మనం ట్రీట్ చేసి అతను డిశ్చార్జ్ చేయడం వెలుగున్నాడు పేరు డిశ్చార్జ్ ఇది Sichuan కదండి సిచువాన్ సిచు అయాన్ మౌన బ్యాంకింగ్ కాదు ముందుగా మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాను చివరిలో చెప్పండి అందరికీ ఎన్నో రోగాలు వస్తున్నాయి. అన్ని రోగాలు బారి నుంచి కూడా పడాలని పోరాడదామని రెడీగా ఉంది. మొదలు పెట్టచ్చా? ఇంకేమన్నా మొదలు పెడతా మనం మాట్లాడేనండి కూర్చొని ఇవన్నీ మళ్ళీ చేద్దాం. ఓకే చంద్రశేఖర్ గారు, రమేష్ గారు, CEO అండ్ మార్కెటింగ్ మేనేజర్, అందరికీ నమస్కారం. ఏందండి గొడవ? ఏంది లొల్లి? ఓకే అందరికీ నమస్కారం. మన బసవత ఆరోగ్య ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CEO డాక్టర్ ప్రభాకర్ రావు గారు, అలాగే మా మెడికల్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి, మా CEO రవికుమార్ గారికి, అలాగే మన షుషాయన్ కంపెనీ మా షుషాయన్ CEO రమేష్ గారికి, అలాగే చంద్రశేఖరరావు గారు అంటే షుషాయన్ మార్కెటింగ్ మేనేజర్
చంద్రశేఖరరావు గారు ఉన్నారు. అలాగే ఇక్కడ డాక్టర్లు ఉన్నారు, మా సంత రాజప్ప గారు, అలాగే డాక్టర్ కృష్ణమోహన్ గారు ఉన్నారు, భవన్ గారు ఉన్నారు, కల్పన గారు ఉన్నారు, మిస్సెస్ కల్పన మేడం గారు, అందరికీ అలాగే పాత్రికేయ సోదరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మన ఆసుపత్రిలో ముఖ్యంగా లుకేమియా అంటే ఈ బ్లడ్ అంటే క్యాన్సర్ బారిన పడిన ఎవరైతే ఈ రోగులు ఉన్నారో వాళ్ళు మరి ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం కొన్ని రోజుల నుంచి వాళ్ళ చికిత్స కోసం నెలల పాటు ఇక్కడే ఉండాల్సి వస్తుంది, ఇక్కడ ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి పైగా వాళ్ళు ఈ లుకేమియా అనేది ఎక్కువగా ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికోసం మరి ప్రత్యేకమైన శిక్షణ తరఫీదు పొందిన నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి చాలా అవసరం. అలాగే వాళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది నర్సింగ్ స్టాఫ్కి. సో అటువంటిది మరి మన దగ్గర మన బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మనకి వారి కోసం ప్రత్యేకమైన ఒక వార్డుని అంటే న్యూట్రోపెనిక్ వార్డుని ఏర్పాటు చేయడం ఇంతకుముందు వార్డు ఉండింది. దానికోసం ప్రత్యేకమైన దీంట్లో పేషెంట్ ఎలా చూసుకోవాలి ఏంటి, ఎందుకంటే ఎక్కువ బాగా ఇది నేను చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్కి బాగా ఎక్కువ ఇన్ఫెక్షన్స్కి బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రోగులకు. కాబట్టి అందులో తగు జాగ్రత్తలు తీసుకుంటూ దాని తర్వాత మరి అందరికీ అందుబాటులో ఉండేటట్టు తక్కువ ఖర్చుతో ఈ యొక్క సదుపాయాన్ని ఇంకా పెంపొందించాలని ఈ న్యూట్రోపెనిక్ వార్డుని మనకు పెంచాలని మా అందరి డాక్టర్ల సూచన మేరకు మళ్ళీ ఇవాళ ఒక కొత్త వార్డుని అంటే షేరింగ్ న్యూట్రోపెనిక్ వార్డుని మనం ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అంటే 5 గదులు, ఒక్కొక్క దాంట్లో 2 పేషెంట్లు, అంటే నేను షేరింగ్ అని చెప్పాను. సో షేర్ చేసుకునేటట్టు ఈరోజే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇలా ఈ ఆసుపత్రి ఎప్పటికప్పుడు రోగుల ఆ డాక్టర్ అందరి సూచనల మేరకు అలాగే రోగుల యొక్క అవసరార్థం వాళ్ళకు తక్కువ ఖర్చుతో వాళ్ళకి తక్కువ ఖర్చు అయ్యేటట్టు ఈ యొక్క న్యూట్రోపెనిక్ వార్డుని ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకటి ఇది నో ప్రాఫిట్ అండ్ నో లాస్ ఆసుపత్రి, చారిటీ. అటువంటిది ఎంతోమంది దాతల యొక్క దయార్థ హృదయంతో వాళ్ళిచ్చే ఆర్థికంగా సహాయ సహకారాలతో ఈ ఆసుపత్రి నడుస్తుంది. అలాగే అదే బాటలో ఈరోజు మళ్ళీ ఇంకొక ఆల్కలైన్ వాటర్ మెషిన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అంటే మన షుజాయన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఇంకున్నారు ఆయన సిఇఓ గారు రమేష్ గారు, మరియు ఆయన వాళ్ళ మేనేజింగ్ మార్కెటింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ గారు. వారు ముందుకొచ్చి ఈరోజు ఫస్ట్ ఆల్కలైన్ మెషిన్ని మన తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు మన బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పెట్టడం జరిగింది. అంటే దీని ఖరీదు సుమారు 50 లక్షలు అవుతుంది. అలాగా ఒక 5 మిషన్లు వాళ్ళు ఇవ్వడానికి ముందుకొచ్చారు. అండ్ ఇంకోటి ఉచితంగా అందరికీ నీళ్లు కూడా ఉచితంగా ఇవ్వడానికి. అంటే సుమారు మనం బయట ఈ 1 లీటరు ఈ ఆల్కలైన్ వాటర్ వచ్చి సుమారు 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది 1 లీటర్కి. అటువంటిది ఇక్కడ మనకి అంటే అండ్ శానిటైజర్తో పని లేకుండా, అంటే జస్ట్ మన బటన్ సిస్టము కాకుండా కూడా మనకి జస్ట్
సెన్సార్ ద్వారా కూడా మనకి వాటరు మనకి నీళ్లు నిండే ఒక సదుపాయం కూడా కల్పించడం ఈ యొక్క కరోనా బాగా ఉధృతంగా ఉన్న ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇలా ఇటువంటి మంచి మోడర్న్ టెక్నాలజీతో వారు ముందుకు రావడం వారు ఎంతో హర్షించదగ్గ విషయం. వారికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎన్నో విజయాలు సాధిస్తూ ఉన్నాం. ఇంతకుముందు కూడా మనం ఎన్నోసార్లు కలిసాము. ఎన్నో క్రిటికల్ కండిషన్లో ఉన్న పేషెంట్స్ అందరిని కూడా వాటిలోంచి వాడిని బయటికి తీసుకురావడం, మళ్ళీ వాడు సాధారణమైన జీవితం గడిపేటట్టు చేయడం, ఇలాంటివి ఎన్నో మేము ఇంతకుముందు మనం మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఇవాళ ఇంకో చెప్పుకోదగ్గ ఒక ఘనత మన హాస్పిటల్ బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సాధించిన మరొక ఘనత ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. ఆరోగ్యశ్రీ కింద మొదటిసారి తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చి అతను కోలుకుని అతను డిశ్చార్జ్ అవ్వబోతున్నాడని ఎంతో సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఎంతో సంతోషంగా ఉంది. ఇలా ఎన్నెన్నో విజయాలు సాధిస్తూ ఈ ఆసుపత్రి ఏ ఉద్దేశం అయితే ఈ యొక్క ఆసుపత్రిని స్థాపించబడిందో వాటికి ఆ పరిమాణాలకి ఆధునిక అంటే అటు పరికరాల విషయంలో అయితేనేమి, అటు సేవ దృక్పథంలో అయితేనేమి, ఏ ఉద్దేశంతో అయితే ఆసుపత్రిని స్థాపించడం జరిగిందో దాంతో ఆ లక్ష్యంగా ముందుకు ఆసుపత్రి సాగుతున్నందుకు అందరూ కూడా సహాయ సహకారాలతో డాక్టర్లు అయితేనేమి, అయితే నాన్ మెడికల్ స్టాఫ్ అయితేనేమి, నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి, ప్రతి ఒక్కరికి సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది వారందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ వారి కంపెనీ వాళ్ళు ఇలా ముందుకు వచ్చారు. ఇంకా ఇంతకు ముందు కూడా ఎంతోమంది వచ్చారు ముందుకి, అంటే ఆర్థికంగా లేకపోతే ఈ రకంగా పరికరాలు ఆసుపత్రికి ఇవ్వడం అయితేనేమి, ఇలా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఈ యొక్క ఏదైతే సమాజంలో ఇప్పుడు మనం కొత్తగా చూస్తున్నాం, ఈ వైరస్లు ఇవన్నీ రావడం, ఈ కరోనా ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త స్టాండ్ ఏదో అని మళ్ళీ మొదలైంది. సో వీటిలన్నింటినీ అధిగమించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నో రీసెర్చ్లు జరుగుతున్నాయి. చాలామంది బిల్ గేట్స్ వాళ్ళ ఫౌండేషన్ అయితేనేమి, లేకపోతే మన భారత బయోటెక్ వాళ్ళు అయితేనేమి, ఇంకా చాలామంది ఎన్నో వీటి మీద వాళ్ళు ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు, ప్రయోగాలు. వీటి ఒక వ్యాక్సిన్ కనిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకటి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఎప్పుడూ తీసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు 2-3 సార్లు చెప్పడం జరిగింది కరోనా విషయం గురించి కూడా. ఏదైతే ఇప్పుడు అసలే చలికాలం, మళ్ళీ ఇంకొక షష్ఠగ్రహ కూటమి ఉంది. మళ్ళీ వచ్చే ఈ నూతన సంవత్సరంలో ఈ 2021లో ఉంది, మళ్ళీ ఫిబ్రవరిలో 12వ తారీఖున అనుకుంటా. సో ఇలా ఇక అంటే ప్రకృతిని మనం ప్రేమిస్తే, ప్రకృతిని మనం గౌరవిస్తే తప్పకుండా ఆ ప్రకృతి మనకి మంచి ఫలాలే ఇస్తుంది. అలాగే మనం కూడా తీసుకునే ఆహార విషయంలో అయితేనేమి, లేకపోతే జాగ్రత్తల విషయంలో అయితేనేమి, అంటే డాక్టర్లు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, ఇచ్చే సూచనల మేరకు అవన్నీ కూడా పాటిస్తే సరే వ్యాక్సిన్ వస్తే పూర్తిగా దాన్ని తరిమి కొడతాం, దానికోసం అన్నిషాలు పోరాడతాం అని మనంతా కంకణం కట్టుకుని శపథం చేసి, అలాగే కొత్త సంవత్సరంలోకి అడుగిడుతున్న ఈ శుభ సందర్భంలో అందరు కూడా మొత్తం ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా తరఫున, మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తరఫున, అలాగే
మా మొత్తం డాక్టర్లు, మా సిబ్బంది, మా ఆసుపత్రి తరఫున ప్రతి ఒక్కరు కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు, మా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంకా ఎన్నెన్నో ఛాలెంజెస్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎన్నో ఎదుర్కొన్నాం, వాటి మీద విజయం సాధించాము. ఇంకా ముందు ముందు కూడా తప్పకుండా మీ అందరి యొక్క సహాయ సహకారాలతో కూడా ఎన్నో మీరు దృష్టి తీసుకురావడం మా దృష్టికి, ఫలానా ఇక్కడ ఒక కేసు ఉన్నా సరే, లేకపోతే ప్రజల్లో మేము ఎలాగైతే అవగాహన తీసుకొస్తున్నామో చేస్తున్నామో, మేము ఈ క్యాంప్ సభ ఏర్పాటు చేసి, అలాగే మీరు మీ పత్రికల ద్వారా, మీ టీవీ ఛానల్స్ ద్వారా ఎలాగైతే మీరు కూడా అందులో అంతర్భాగంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు, మీ అందరూ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అందరికీ మరొకసారి నా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీకు ఆ వేదిక నేను ఆ వేదిక వచ్చినప్పుడు అడుగుతురు, కానీ ఇది సందర్భం కాదు. సుబ్రహ్మణ్య సార్ ఎక్కడ? అవునండి. అందరికీ నమస్కారం. పాత్రికేయ సోదరులందరికీ మైక్ తీసుకురా, మైక్ పైన తర్వాత ఆయన మాట్లాడుతున్నప్పుడు సెకండ్ ఫ్లోరా స్టాండ్ కదా సెకండ్ ఫ్లోరే అన్నది సెకండ్ ఏడా
ఇటు పట్టుకొచ్చింది. నెక్స్ట్ బైట్ పైన అదే రా లోగో తన్నారా లోగో అమెరికా పొద్దున జాగింగ్ వస్తున్నా మీడియాకి వస్తారు. సార్ 1 మినిట్. సార్ 1 మినిట్. సార్ 1 మినిట్. రమేష్ గారు చంద్రశేఖర్ గారు సార్ 1 మినిట్. డౌన్ నీ ఫోన్ మేడం ఈ చలికాలం ఇంకా కొంచెం వెనక్కి రా గురు. అన్న కొంచెం కొంచెం బ్యాక్ వెళ్ళిపోతా. కెమెరా డౌన్ చేశాను ఆయన వస్తుంది అన్న అన్న